ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్‌ని మనం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్‌ని మనం నిల్వ గూడా పెట్టుకోవచ్చు. మరి ఈ ఫర్టిలైజర్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి? ఎప్పుడివ్వాలి? ఏ మొక్కలకివ్వాలి? ఇదంతా గూడా నేను మీకు వీడియోలో క్లియర్‌గా షేర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు, ఇంకా కూడా అన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక మొక్క హెల్తీగా గ్రో అయ్యి చక్కగా మనకు పూల మొక్క అయితే పువ్వులు ఇయ్యాలి. అదే కాయగూర మొక్కలైతే చక్కగా కాయలు కాయాలి. ఇట్లా మరి కరెక్ట్‌గా అంత ప్రాసెస్ కూడా జరగాలంటే మొక్కకు కావాల్సిన మెయిన్ న్యూట్రిషన్ ఏంటంటే ఎన్‌పీకే. ఎన్‌పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఈ 3 మొక్కకు చాలా అవసరము. వీటితో పాటు కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఇంకా మ్యాక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా అవసరము. వీటితో అంటే ఎన్‌పీకేతో పాటు మనం ఈ న్యూట్రియంట్స్‌ని కూడా అందిస్తూ మరి మొక్కలనైతే చాలా ఈజీగా మనం గార్డెన్‌లో పెంచుకోవచ్చు. ఇట్లా చక్కగా పువ్వులు, పండ్లు, గార్డెన్‌లో కాయగూరలని కూడా ఈజీగా పెంచుకోవచ్చండి. ఈ రోజులలో చాలామంది మంచి అవగాహన కలిగి ఉన్నారండి. మరి ఆహారం మనం తీసుకునేది కూడా సేంద్రియంగా తీసుకోవాలి. చక్కగా ఆర్గానిక్‌గా మనం పండించుకోవాలని చెప్పి మరి ఇట్లా మనం ఫ్లవర్స్ మొక్కలు కూడా, పూల మొక్కలు కూడా కెమికల్స్ లేకుండా చక్కగా మనం ఆర్గానిక్ పద్ధతులలో పెంచుకున్నాం అనుకోండి, మనకు ఎటువంటి ఖర్చు ఉండదు. చక్కగా మరి ఎంత చక్కగా అయితే మనం తీసుకోవచ్చండి. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తూనే మరి ఎటువంటి విధంగా కెమికల్స్ లేకుండా మంచిగా ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మొక్కలు ఎక్కువ రోజులు మనతో పాటు ఉంటాయండి. ఇట్లా మిద్ద మీద మనం పెంచుకున్నప్పుడు తగిన జాగ్రత్తలైతే మనం కంపల్సరీగా తీసుకోవాలండి. ఒకటి వాటరింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ వాటరింగ్ చేసినా కష్టమే, లెస్ వాటరింగ్ చేసినా కూడా కష్టమేనండి మొక్కకి. మీరు గుర్తుంచుకోండి. మనం ఎక్కువ నీళ్ళు ఇవ్వడం వల్ల అంటే పైన నీళ్ళు అంటే ఈరోజు ఇచ్చేసినా కూడా మట్టి తడిగా ఉన్నా కూడా మనం పట్టించుకోకుండా మళ్ళీ పైన మనం వాటర్ ఇచ్చేసినాం అనుకోండి, వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటది. ఇంకొకటి లెస్ వాటరింగ్ చేయడం వల్ల కూడా మరి సాయిల్ అంతా డ్రై అయిపోయి ఎటువంటి మాయిశ్చర్ లేకుండా మట్టిలో అప్పుడు కూడా మొగ్గలు రాలిపోయే అవకాశం ఉంటది. మొక్కలు కూడా ఎండిపోయి చనిపోయే అవకాశం ఉంటది. అందుకే తగిన సమయానికి మనం మొక్కకి ఎంత అవసరమో అంత వాటరింగ్ మాత్రమే చేయాలి. మరి ఈరోజు ఫర్టిలైజర్ నేను చూపించబోయేది ఆర్గానిక్‌దండి. మరి చక్కగా మనం చేసి నిల్వ కూడా ఉంచుకోవచ్చు. అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇవి బాగా పండిపోయిన అరటిపండ్లు పక్కన పెట్టేసిండు ఆ బండి అతను. వాటిని పడేసేయాలని నేను ఒక 10 రూపీస్ ఇచ్చి అతనికి తీసుకున్నాను. ఈ పళ్ళన్నీ కూడా 1 కేజీ ఉంటాయి. ఈ బెల్లం కూడా 1 కేజీ ఉంటదండి. ఓకేనా? 1 కేజీకి 1 కేజీ మనము చొప్పున తీసుకోవాలి. అయితే ఈ పండ్లన్నిటిని కూడా మనము నేనైతే ఇప్పుడు పీల్స్‌తో సహా ఏసేస్తున్నాను. మీకు ఫర్టిలైజర్స్ చేసుకోవడానికి అంటే పౌడర్ ఇప్పుడు రాబోయేది వర్షాకాలం కదా! పౌడర్ ఫామ్‌లో మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఒకవేళ మీకు కావాలంటే మీరు ఇవి తొక్కలన్నీ కూడా తీసి మీరు బాగా ఎండకు పెట్టేసి చక్కగా మీరు పౌడర్ చేసి కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. నేనైతే ఈరోజు ఈ పీల్స్‌తో సహా చేస్తున్నాను. పీల్స్‌లలో కూడా ఇంకా అధికమైన పొటాషియం ఉంటది. అది ఎండిన పీల్స్‌లలో మీరు ఏ ఫామ్‌లో ఇచ్చినా కూడా ఓకేనండి. బనానా పీల్స్ ఎండబెట్టి ఇస్తే కూడా ఇంకా రెట్టింపు అయితాయి పోషకాలు. ఈ విధంగా ఫర్మెంటేషన్ చేయడం వల్ల కూడా మంచి పోషకాలు ఉంటాయి. చూడండి ఇక్కడ మరి బాగా స్మాష్ చేసేసినాను వాటిని తోలుతో సహా నేను నలిపి పెట్టేసుకున్నాను. చక్కగా నలగొట్టినాను. ఈ బెల్లంని కూడా చిన్నగా ఇట్లా పీసెస్ చేసేసినాను. ఇది చక్కగా ఈజీగా కరిగిపోతుందండి. చూడండి ఇట్లా ఈ విధంగా మంచిగా కలిపేసుకొని అయితే ఒకవేళ మొత్తం ఇంకా మెత్తగా కాలేదు బెల్లం ఇంకా అక్కడక్కడ కొంచెం ఉండల్లాగా గట్టిగా ఉందన్నా పర్వాలేదు. ఎందుకంటే ఇది బనానాస్‌లో అంత లిక్విడ్ లాగా వచ్చేస్తది కదా! కరిగిపోతది ఈజీగా. ఇట్లా మొత్తం కూడా కలిపేసినాను చూడండి. బెల్లము, ఈ అరటిపళ్ళు కలిసిపోయేటట్టుగా. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్‌లోకి తీసుకుంటా చూడండి. ఈ కంటైనర్‌లోకి మొత్తం ఏసేస్తున్నాను నేను. చక్కగా ఇట్లా ఏసేసుకొని ఈ కంటైనర్‌కి చక్కగా మూత పెట్టేసి ఒక నీడ ఉన్న ప్లేస్‌లో మాత్రమే పెట్టండి. ఒక 7 డేస్ పాటు. ఎప్పుడు మీరు తీసినా ఈ విధంగా కలపాల దీన్ని. అయితే ఎప్పుడు కాదు, ప్రతిరోజు మీరు ఒక్కసారైనా మీకు టైం ఉంటే 2 సార్లు కలపండి ఓకే. లేదు అంటే డైలీ 1 టైమ్ అయినా మీరు ఇట్లా స్టిక్ తీసుకొని గానీ, ఇట్లా ఏదైనా గరిటె తీసుకొని గానీ ఒకసారి ఇట్లా కలిపి మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. అది నీడ ఉన్న ప్లేస్‌లోనే పెట్టాలి. ఒక 7 డేస్ పాటు పెట్టాలి. ఇక్కడ చూడండి 7 డేస్ తర్వాత ఫర్టిలైజర్ ఎట్లా తయారైందో.
చూడండి చక్కగా మనము రోజు కలుపుతూ ఉన్నప్పుడు ఇట్లా మొత్తం గూడా కలిసిపోతది. చూడండి ఎంత బావుందో అస్సలు స్మెల్ అనేటిదే బ్యాడ్ స్మెల్ అనేటిదే ఉండదండి ఇంకా. పైగా ఇవి బాగా పండిన పండ్లు గదా! మంచి స్మెల్ ఒస్తుంటది. ఆ బెల్లము, ఆ పళ్ళు కలిసినా ఇంకా మంచి స్మెల్లే ఒస్తది. మీరేం అభ్యంతరం పడొద్దస్సలే. మరి నెక్స్టొచ్చేసి ఈ ఫర్టిలైజర్‌ని మనం 6 మంత్స్ వరకి గూడా స్టోర్ జేసి పెట్టుకోవచ్చు. మనం ఎక్కడైనా నీడ ఉన్న ప్లేస్‌లో మాత్రం బెట్టుకుంటే సరిపోతది. ఇట్లా ఎక్కువ శాతం మనకు దొరికినప్పుడు ఈ విధంగా తయారు జేసుకోవాలి. ఇక్కడ ఒక 5 లీటర్ల నీళ్లు తీసుకున్నాను. ఇప్పుడు రేషియో జూపిస్తాను ఎంతెయ్యాలని. నార్మల్ నీళ్లు 5 లీటర్లు తీసుకున్నాను. అయితే మీరొక బౌల్‌తో తీసుకుంటే గనుక ఒక చిన్న బౌల్ అంతా. లేదు అంటే మనకు సాంబార్ గరిటెలుంటాయి గదండీ! ఆ సాంబార్ గరిటెతో ఒక గరిటె వేసుకున్నా సరిపోతదన్నట్టు. నేను దీంతోనే వేస్తున్నా ఇప్పుడైతే. చూడండి. బౌల్ అయితే ఒక చిన్న బౌల్ అంతా. లేదు అంటే సాంబార్ గరిటె తీసుకున్నా గూడా ఆ గరిటెలు ఎంతొస్తదో అంత మీరు తీసుకున్నా సరిపోతది. అంతేనండి ఎక్కువ అవసరం లేదు. మీరు ఈ ఫర్టిలైజర్ ఇప్పుడు మనం ఈ తయారు చేసుకున్నటువంటి లిక్విడ్‌ని ఎన్ని మొక్కలకొస్తదో అన్ని మొక్కలకేసేయండి. ఇంకా అవసరమైతే ఇంక అది కలుపుకొని అట్లా కొద్ది కొద్దిగా 5 లీటర్సో, 10 లీటర్సో కలుపుకొని మీరు అన్ని మొక్కలకిచ్చేసుకోండి హ్యాపీగా. మరి అన్ని రకాల పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి, కాయగూర మొక్కలకి అన్నిటికి ఇవ్వొచ్చండి. ఈరోజైతే నేను పైకి గార్డెన్‌లోకి ఎక్కలేక కింద ఉన్న మొక్కలకే ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూపిస్తున్నాను. ఇక్కడ రోజ్ ప్లాంట్ ఉంటదండి. గేట్ దగ్గర ఎదురుగా. చూడండి ఇది నాటు గులాబీయే చక్కగా పూలు పూస్తది. ఇక్కడ మరి ఇంత సమ్మర్‌లో అయినా గూడా ఎంత బాగా పూలొస్తున్నాయంటే ఈ పైనుండి చెట్లన్నీ గూడా కప్పేసినట్టుగా ఉన్నాయి గదా! చక్కగా షేడీ ప్లేస్‌లో ఉన్నట్టనమాట. ఎంత పైకెళ్ళిపోయినాయి కొమ్మలు జూడండి. అక్కడ పూసింది పువ్వు మీకు కనిపిస్తుందనుకుంటా. మరి చాలా పూలొస్తాయండి ఈ మొక్కకు గూడా. మరి ఈ మొక్కకి ఇప్పుడు నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను జూడండి. ఇట్లా మంచిగా అంటే మొక్క బాగా అంటే మట్టి అంతా గూడా కింద వరకు తడిచేటట్టుగా సరిపోయేటంతగా సమృద్ధిగా ఇయ్యండి సరిపోతది. ఓకేనా? పొటాషియం రిచ్‌గా ఉంటదండి ఫర్టిలైజర్‌లో. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకెక్కువ మొగ్గలు, పువ్వులు ఎక్కువొస్తాయి. అదే కాయగూరలైతే మంచి కాపొస్తదండి. మీరు జూడండి స్ట్రాంగ్‌గా నేనైతే బీర మొక్కలకి గూడా ఇస్తాను. రేపు హార్వెస్ట్ చేస్తా చూపిస్తా మీకు. ఎంత బాగా మంచి సైజ్‌లో వస్తున్నాయి బీరకాయలు గూడా. మరి చక్కగా ఇట్లా అన్ని రకాలకి ఇయొచ్చు. ఈ బోగన్‌విలియా అయితే బయటుంటదండి. అయితే ఇదేమి మట్టిలో ఉండదు. నేల ఉండదు కింద. జస్ట్ నేను మడిలాగా సిమెంట్‌తో కట్టేసి దాని పైన అంటే కిందంతా సిమెంట్ రోడ్ ఉంటది. ఏమాత్రం గూడా వేర్లు భూమిలోకి పాకలేదు. జస్ట్ ఆ పైననే ఉంటాయి. మడి ఎంత వరకు చేసినానో అంత ఒక రూ. 100 టబ్ అంతా అనుకోండి. చక్కగా ఎంత పెద్దగా అయిపోయిందో. మంచి నీడనిచ్చింది. మంచి పువ్వులు చూడ్డానికి చాలా అట్రాక్షన్‌గా ఉంటది. మరి ఇవన్నీ గూడా మరి అన్ని రకాల వాటికి ఇవ్వచ్చు. ఇక్కడ కాస్మోస్‌లున్నాయి. తర్వాత ఇంకా రాధా మనోహర్ ప్లాంట్ ఉంది ఇటువైపు. వీటన్నిటికి గూడా మనం ఇవ్వొచ్చండి. ఇట్లా మనం తయారు చేసుకున్న ఫర్టిలైజర్ అంటే అరటిపళ్ళు, బెల్లం కలిపి తయారు చేసుకున్నాం గదా! ఆ ఫర్టిలైజర్‌ని మనము 6 నెలల పాటు నిల్వ జేసుకోవచ్చు. అయితే మనకు అవసరం ఉన్నప్పుడల్లా మనం ఇట్లా కొన్ని నీళ్ళల్లకి లిక్విడ్ ఫర్టిలైజర్‌గా నేను మీకు చెప్పినాను గదా! ఆ క్వాంటిటీ ప్రకారం లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకొని మొక్కలకి వారానికొకసారి ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ జేయండి. తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ జేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ జేయండి. థాంక్ యూ.